ఇవాళ మున్సిపాలిటీలలో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా మార్చుకున్నాం. ఇవన్నీ అభివృద్ధి పనులు జరగాలి. పేదవాడికి రేషన్ కార్డు రావాలి. పేదవాడు సన్న బియ్యం తినాలి. పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి. 21,000 కోట్ల రూపాయలు 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగి ఈ రోజు రైతు కనీసం మద్దతు ధరనే కాదు, ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని ఆయన చెప్పిండు. మా ఉత్తమన్న ఒరేయండి, సన్న ఒడ్లు పండించండి, 500 రూపాయలు బోనస్ ఇస్తామని తుమ్మల గారు ఉత్తమ్ గారు ఇవాళ చెప్పి వందలాది కోట్ల రూపాయలు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు రైతులను ఆదుకుంటున్నాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతుంది. నిరుద్యోగ యువకులకు ఈ 2 సంవత్సరాలలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఆ 70,000 నిరుద్యోగ యువకులే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని, తమ పిల్లలు సాధించిన విజయాన్ని ఆ కళ్ళల్లో చూసి ఆ ఆనందంలో మేము భాగస్వాములమైనం.